మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందన తెలియజేస్తున్నా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానించుకుందాము. ఆది కాండము 5వ అధ్యాయము 22వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుకుందాం. ఆది కాండము 5వ అధ్యాయము 22వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుకుందాం. హానోకు మెతూషులను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయెను. ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనం గమనిస్తే హానోకు అనే ఒక దేవునిందు భయభక్తులు కలిగి దేవునితో నడిచిన వ్యక్తి ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. ఇక్కడ చూడండి, భూమి సృష్టింపబడిన నుండి ఇప్పటి వరకు కూడా చనిపోకుండా శరీరముతో పరలోకానికి ఎత్తబడింది ఎవరైనా ఉన్నారంటే ఇద్దరు మనుషులు ఉన్నారు. వారిలో మొదటిగా ఎవరంటే ఈ యొక్క హానోకు. ఈయన చనిపోలేదు, ఈయనకు మరణం లేదు. ఈయన దేవునితో 365 సంవత్సరాలు నడిచినాడు కాబట్టి దేవుడు అతను కొనిపోయినాడంట పరలోకానికి. చనిపోకుండా పరలోకానికి వెళ్ళాడు శరీరంతోనే. రెండో వ్యక్తి ఎవరంటే ఏలియా ప్రవక్త. అతను కూడా మరి దేవుని యొక్క అగ్ని రథాలతోని పరలోకానికి ఆరోహణమైనట్టుగా చూస్తున్నాం. ఈ భూమి మీద ఇప్పటి వరకు వీరిద్దరే చనిపోకుండా శరీరంతో పాటు పరలోకానికి ఎత్తబడినారు. చూడండి, హానోకు గురించి మనం గమనిస్తే ఈ హానోకు షేతు వంశావళికి చెందినవాడుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. షేతు ఎవరంటే ఆదాము యొక్క కుమారుడు. ఆదాము యొక్క కుమారుడు షేతు. ఈ షేతు వంశంలో నుంచి ఈ యొక్క హానోకు వచ్చినాడు. ఈ హానోకు అంట ఆదాము మొదలుకొని ఈ యొక్క హానోకు 7వ వాడంట. అంటే భూమి సృజించబడిన మొదటి మానవుడైన ఆదాము నుంచి హానోకు వరకు 7వ వాడు అనమాట ఈ యొక్క హానోకు. ఈయన 365 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించినారు. ఈ హానోకు గురించి మనం చూసినట్లయితే ఈయన దేవునితో నడిచినాడంట. చూడండి, ఈయనకు భార్య పిల్లలు ఉన్నారు. ఈయన లోకములో భక్తిహీనుల ప్రజల మధ్యలో ఉన్నాడు, లోకంలో ఉన్నాడు. కానీ దేవునితో నడిచినాడంట. ఎన్ని సంవత్సరాలు? 365 సంవత్సరాలు. అప్పుడు దేవుడు హానోకును కొనిపోయినాడంట పరలోకానికి. చూడండి, అంటే అతడు పుట్టిందని మొదలుకొని అతడు ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు కూడా, ఉన్నన్ని సంవత్సరాలు కూడా దేవునితోనే నడుచుకుంటూ ఉన్నాడంట, దేవునితో నడిచినాడంట. ఈరోజు గమనించండి, ఈ యొక్క హానోకు మరి దేవునితో నడిచినాడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, తన జీవితంత కాలము దేవునితో నడిచిన. దేవునితో నడవడం అంటే ఏంటి? ఏమిటంటే ఈ లోకంలో ఉన్న చెడునంతా కూడా విసర్జించి, ఈ లోకంలో ఉన్న పాపాన్ని అసహించుకొని, ఈ లోకం ప్రకారం నడవకుండా ఎవరైతే దేవునితో నడుస్తారో, దేవునితో సహవాసం చేస్తారో, దేవుని చిత్త ప్రకారం నడుస్తారో, దేవుని పోలి నడుస్తారో, దేవుని వాక్యం
ప్రకారంగా జీవిస్తారో, ప్రార్థన చేసుకొని దేవుని భయం భక్తి కలిగి ఉంటారో, అలాంటి వారు దేవునితో నడిచేవారు. అలాంటి వారు అన్నమాట దేవుని సన్నిధిలో నిందరహితులు ఉండేవారు, పరిశుద్ధంగా ఉండేవారు. ఇలాంటి వారు దేవునితో నడిచేవారు అన్నమాట. హానోకు కూడా అలాగనే ఉన్నాడు, భక్తి పరుగుడుగా, పరిశుద్ధంగా దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. లోకంలోనే ఉన్నాడు కానీ లోకంతో సహవాసం చేయలే, పాపులతో సహవాసం చేయలే, త్రాగుబోతులతో సహవాసం చేయలే. దేవునితో సహవాసం చేసినాడు, దేవునితో నడిచినాడు. ఈరోజు చాలా మంది ఎలా ఉన్నారంటే, మొదట్లో వాళ్ళు దేవుని నమ్ముకున్న కొత్తలో కావచ్చు, వాళ్ళు సేవ లేదంటే వాళ్ళ జీవితంలో దేవుని ఆశ్రయించిన కొత్తలో కావచ్చు, వాళ్ళు ఎంతో భక్తిపరులుగా ఉంటారు, విశ్వాసులు, పరిశుద్ధంగా ఉంటారు, రోషం కలిగి ఉంటారు, మందిరానికి మంచిగా క్రమం తప్పకుండా ఆదివారం ఆదివారం వెళ్తారు, ప్రార్థన చేసుకుంటారు, వాక్యం చదువుతారు, పరిశుద్ధంగా ఉంటారు, ఎంతో రోషం కలిగి ఉంటారు. కానీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత రాను రాను వాళ్ళ భక్తి, ఆత్మీయత, ప్రార్థన ఏమైపోద్దంటే తక్కువైతూ ఉంటుందండి. మొదట్లో ఉన్నంత యథార్థత, పరిశుద్ధత లాస్ట్కి వచ్చేసరికి ఉండదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న మనుషులను చూసినప్పుడు, ఈ లోకంలో ఉన్న ఆశల్ని సాతాను గారు చూపించినప్పుడు, ఈ లోకం వైపు ఎప్పుడైతే వాళ్ళు కొద్దిగా తిరుగుతారో, ఇంకా వాళ్ళ భక్తి, ప్రార్థన, దేవునితో సహవాసం తక్కువైతూ వస్తుంది. మొదట్లో ప్రారంభంలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు బాగానే రోషం కలిగి ఉంటారు దేవుని కోసం. కానీ రాను రాను వారి భక్తి అంతా కూడా తక్కువైతూ ఉంటుంది, దేవునికి దూరంగా ఉంటారు. కానీ హానోకైతే 365 సంవత్సరాలు అంటే చూడండి, మనం బ్రతికేదే 70-80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు బతుకుతారు. అందులో కూడా కొంతమంది సంవత్సరం 2 సంవత్సరాలు, కొన్ని సంవత్సరాల వరకు నమ్మకం పరిశుద్ధంగా ఉంటారు. అంటే చాలా వరకు దేవునితో నమ్మకంగా ఉన్నవారు ఉన్నారు అంతం వరకు. అయితే ఎక్కువ మంది మాత్రము మొదట్లో ఉన్నంత భక్తి, ప్రార్థన ఉండదు. ముగింపులో వాళ్ళ పరిశుద్ధత అంతా కోల్పోయి, విశ్వాసం కోల్పోయి దేవునికి దూరంగా వెళ్ళి, అందుకనే ఈ యొక్క హానోకు అలా కాకుండా తన జీవితాంత కాలము దేవునితో నడిచి. ఈరోజు గమనించండి, ఆనాడు ఆయన కూడా భక్తిహీనుల మధ్యలో ఉన్నాడు, పాపుల మధ్యలో ఉన్నాడు. ఆయనకు బంధువులు ఉన్నారు, ఆయనకు కుటుంబం ఉంది, ఆయన కూడా ఈ భక్తిహీనుల ప్రజల మధ్యలో ఉన్నాడు. కానీ లోకం ఆయనలోకి రాకుండా చూసుకున్నాడు, లోకంతో నడవకుండా చూసుకున్నాడు. మీరు యూదా రాసిన పత్రిక అక్కడ 14-15 వచనాలు చదివితే అక్కడ స్పష్టంగా ఉంటుంది. ఏమిటంటే అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, భక్తిహీనులంట హానోకు విరోధంగా మాట్లాడినాడు. ఎందుకంటే ఈయన భక్తిపరుడుగా దేవునితో సహవాసం చేస్తూ దేవునితో నడుస్తున్నాడు కదా. అందుకని ఆ భక్తిహీనులు, లోకస్తులు, ఆ విచ్చలవిడి జీవిస్తున్న వారు ఈయనని ఎగతాళి చేసేవారు, విరోధంగా మాట్లాడినారు. ఏమయ్యా హానోకు, ఎప్పుడు ప్రార్థనైనా, ఎప్పుడు వాక్యం చదవడమైనా, మందిరానికి వెళ్ళడమైనా, దేవుడు అనడమైనా, ఏమొస్తుంది నీకు అల్లా ఏం సంతోషం ఉంది నీకు అనేసి ఎగతాళిగా మాట్లాడినారు, విరోధంగా మాట్లాడు. మేము చూడు ఎంత విచ్చలవిడి జీవిస్తున్నాము, ఇష్టానుసారం జీవిస్తున్నాము, మంచిగా తినుచున్నాం, త్రాగుచున్నాం, పెళ్లి నడుచున్నాం, విచ్చలవిడి జీవిస్తున్నాం. మేము చూడు ఎంత హాయిగా ఉన్నాము, రా మాతో పాటు సహవాసం చేయి అని అంటే ఆయన అన్నాడంటే, నేను రాను, దేవునితో సహవాసం చేస్తాను. అప్పుడు వాళ్ళు ఈయనకు విరోధంగా ఉన్నారు. నిజమే,
మనం యథార్థంగా పరిశుద్ధంగా దేవునిలో మనం జీవిస్తున్నప్పుడు ఈ లోకం అంతా కూడా మనకు విరోధంగా ఉంటుంది. ఈ లోకం మనకు శత్రువులుగా అవుతారు, విరోధంగా మాట్లాడతారు. ఎందుకంటే ఈ లోకమున్న వాటిని, ఈ లోకమున్న క్రియలు చెడ్డవని ద్వేషిస్తున్నాం కాబట్టి అవి మనల్ని ద్వేషిస్తాయి. ఒక మనిషిలో ఉండి మనకు విరోధంగా లేస్తాయి. సాతాను గడు అట్లా లేపుతాడు అనమాట విరోధంగా. యేసు ప్రభు కూడా అన్నాడు, నా నిమిత్తం మీరు ఈ లోకములో అనేకుల చేత హింస పొందుతారు, బాధ పొందుతారు. నీతి నిమిత్తం హింస పొందువారు ధన్యులని సెలవిచ్చారు. మనం యథార్థంగా పరిశుద్ధంగా జీవించినప్పుడు, దేవునితో నడుస్తున్నప్పుడు ఈ లోకస్తులు అలాగే నిందలు పెడతారు, బాధలు పెడతారు, విరోధంగా మాట్లాడతారు, మనకు దూరంగా ఉంటారు, దూరం చేస్తారు, హేళన చేసి మాట్లాడతారు, చిన్న చూపు చూస్తారు. అయినా కూడా మనం దేవునితోనే నమ్మకంగా ఉండాలి, దేవునితోనే సావాసం చేయాలి, దేవునితోనే మనం నడవాలి. ఆనాడు హానోకు కూడా అలాగనే ఆ భక్తిహీనుల మధ్యలో ఉన్నా కూడా మరి దేవునితో నడిచినాడు. అందుకని దేవుడు అతను కొనిపోయినాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఎవరైనా కావచ్చు, మనం లోకంలో ఉన్నప్పుడు కూడా, మనం ఎక్కడ ఉన్నప్పుడు కూడా, ఎవరి మధ్యలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ సమయంలోనైనా దేవునితో సహవాసం చేయండి, దేవునితో నడవండి, దేవుని చిత్త ప్రకారం నడవండి. వాక్యం నుండి కుడి ఎడమ తొట్టిల్లు పోకుండా వాక్యం ప్రకారం నడవండి, ప్రార్థన చేసుకోండి, పరిశుద్ధంగా జీవించాలి. మీరు చేసే పనిలో యథార్థత కలిగి ఉండండి. మీరు మీ జీవితంలో యథార్థత కలిగి జీవించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, ఏది ఏమైనా ఏం కాదు. దేవుడు మనకు తోడుగున్నాడు కాబట్టి ఈ లోకములు ఎంతమంది విరోధం లేచినా మనకి ఏం కాదు. దేవుడు మనల్ని కాపాడుతాడు. ఈరోజు ఎవరైతే ఈ విధంగా యథార్థంగా నడుచుకుంటారో, దేవునితో నడుస్తారో, అలాంటి వారు మాత్రమే పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తారు. అలాంటి వారు మాత్రం పరలోకంలో ఉంటారు. అంతేగాని నువ్వు ఈ లోక ప్రకారం, ఈ లోకం పోలి, ఈ లోకానుసారం నడిచినట్లయితే నీకు పరలోకంలో అడుగుపెట్టే అర్హత లేదు. ఎందుకంటే హానోకు దేవునితో నడిచినప్పుడు మాత్రమే దేవుడు అతను తీసుకుని పోయాడు. అక్కడ భక్తిహీనులందరూ ఉన్నారు, వాళ్ళు దేవునితో నడవలే, అందుకనే వాళ్ళు విడవబడ్డారు. ఈరోజు మనం కూడా దేవునితో నడిస్తే మనం కూడా దేవుని రాకట్లో ఎత్తబడతాము, పరలోక రాజ్యంలో ఉంటాము. కాబట్టి ఈరోజు మనం కూడా మన ఆధ్యాత్మికమైన జీవితంలో దేవునితో నడుచుదాము, దేవునితో అంటుకట్టబడుదాము, దేవునితో సహవాసం కలిగి ఆయన చిత్త ప్రకారం నడుచుకుందాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.